ఏమండోయ్ బాబాయ్ గారు, పిన్ని గారు, హోమ్లీ కుక్ ఎగ్స్తో మళ్ళీ మీ ముందుకి. ఈరోజుటి మన రెసిపీ ఏంటంటే, ఆగండి రెసిపీ కాదండోయ్, రెసిపీస్. 2 రకాల బర్గర్స్తో అండ్ బోనస్గా 2 టైప్స్ ఆఫ్ సాసెస్ పట్టుకొచ్చేసాను. వెజ్ బర్గర్ అండ్ చికెన్ బర్గర్. వీలైనంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో డామినోస్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకుందాం. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని నానపెట్టుకున్న శనగలు 1 కప్, 1 మీడియం సైజ్ ఆనియన్, 10 వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీరా పొడి, తగినంత సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, పావు స్పూన్ గరం మసాలా అన్నీ ఈ కొలతల్లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. 2 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్. వాటర్ ఎక్కువైతే ఇంకొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసుకొని ఈ విధంగా ప్యాటీలా చేసుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ప్యాటీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద టైం కొంచెం ఎక్కువ పట్టినా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు చికెన్ ప్యాటీ చేసుకుందాం. మిక్సింగ్ బౌల్లో 1 కప్ బోన్లెస్ చికెన్, పుదీనా, గ్రీన్ చిల్లీ, స్పూన్ కారం, పావు స్పూన్ పెప్పర్ పౌడర్, పావు స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీరా పొడి, కొత్తిమీర, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసి ఈ విధంగా ప్యాటీని ఎగ్లో 2 సైడ్స్ డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో 1కి 2 సార్లు బాగా కోట్ చేసుకొని ఫ్రైడ్ ప్యాన్ మీద మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సాస్ ప్రిపరేషన్. మయోనీస్, టమాటో సాస్, చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకొని మంచిగా మిక్స్ చేస్తే మన సాస్ రెడీ. ఓన్లీ టమాటో సాస్కి, మనం ప్రిపేర్ చేసిన ఈ సాస్కి మీరు టేస్ట్ చేసిన తర్వాత డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంట్లో ఈ సాసెస్ సేమ్ అవైలబుల్గా లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, సింపుల్గా ఈ సాస్ చేసుకోండి. విరిగిన పాలతో వచ్చిన పన్నీర్, 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ఆయిల్, పావు స్పూన్ పెప్పర్ పౌడర్, 5 వెల్లుల్లి రెమ్మలు, పుదీనా, ఆరిగానో. ఇది ఆప్షనల్. వాటర్ వేసుకోకుండా అవసరమైతే ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు బర్గర్ బన్స్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో కట్ చేసుకోవాలి. బటర్ వేసుకొని టోస్ట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ని అప్లై చేసి వెజ్ ప్యాటీ పెట్టుకొని ఆనియన్ రింగ్, టమాటో స్లైస్, క్యాప్సికమ్ రింగ్, పన్నీర్తో చేసుకున్న స్ప్రెడ్ వేసుకొని క్లోజ్ చేస్తే సరి, మన వెజ్ బర్గర్ రెడీ. యాజ్ ఇట్ ఈజ్గా చికెన్ ప్యాటీని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే సరి, మన చికెన్ బర్గర్ కూడా రెడీ. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసేయండి. ఏమండోయ్ వీడియో అయిపోయింది, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా చేసేయండి.